ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, భయపడుకుడి, అధైర్యపడకుము. ద్వితీయోపదేశకాండం 1:21. భయం అనే పదం బైబిల్ గ్రంథంలో 600 సార్లు రాయబడి ఉంది. సాతానుడు భయం అనేది మన జీవితాల్లో పెట్టి కాలాన్ని వృధాపరిచి పనికిరాని జీవితాన్ని జీవించేలా చేస్తాడు. ఆ భయం అనేది మనలో ఉన్నంత కాలం ఏ పని చేయకుండా చేస్తుంది. కానీ దేవుడు మనల్ని అలా చూడాలని ఆశపడట్లేదు. దేవుడు మనల్ని ధైర్యము గల వారిగా చూడాలని ఆశపడుతున్నారు. అందుకే ఆయన భయపడకము అనే మాటను అనేక సార్లు బైబిల్లో ప్రస్తావించారు. పరిస్థితి నీకు అర్థం కాకపోయినా ఆయనపై నమ్మకం ఉంచు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నారు. నిన్ను విడిచిపెట్టి దేవుడు కాదు ఆయన. రెండవదిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే భయం నుండి విముక్తి కోసం ప్రార్థించండి. ఆయన తప్పక రక్షిస్తారు. మరి ముఖ్యంగా మానవులకి భయపడకుండా జీవించడం ప్రారంభించండి. ధైర్యం కోల్పోవద్దు. తప్పకని పరిస్థితి మారుతుంది. అధైర్యపడకు. ఈ వాగ్దానం మన దేవుడు దీవించునుగాక. ఆమేన్.